Happy morning to all. So, today we are going to learn IUPAC nomenclature of organic compounds. So, we know that there are million of organic compounds are there. So, it is very difficult to remember all the names. So, that's why IUPAC means International Union of Pure and Applied Chemistry. They bring rules to how to name the ఆర్గానిక్ కాంపౌండ్స్. సో మనకి ఆర్గానిక్ కాంపౌండ్స్ చాలా ఎక్కువ కార్బన్ కాంపౌండ్స్ అంటాం వాటిని. అవి మిలియన్స్లో ఉన్నాయి కాబట్టి వాటికి పేర్లు పెట్టడం అనేది చాలా వాటికి పేర్లు మనం గుర్తుంచుకోవడం అనేది చాలా కష్టం. కాబట్టి ఐయుపిఎస్సి వాళ్ళు వాటికి ఎలా పేర్లు పెట్టాలో కొన్ని రూల్స్ తెచ్చారు. వాటిని గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. సో ఫస్ట్ వన్ ఐయుపిఎస్సి నేమ్ ఎలా పెట్టాలి. సో ఇక్కడ మనకి 3 parts మెయిన్. దే ఆర్ 3 parts. ఫస్ట్ వన్ ఈజ్ వర్డ్ రూట్ అంటాం, అండ్ ప్రిఫిక్స్, సఫిక్స్. సో వాట్ ఈజ్ వర్డ్ రూట్? సో ఫస్ట్ వన్ ఈజ్ వర్డ్ రూట్ ఆర్ రూట్ వర్డ్ అనుకోవచ్చు. అండ్ ప్రిఫిక్స్. సో ప్రిఫిక్స్ మీన్స్ ఆల్వేస్ ఇట్ కమ్స్ బిఫోర్ వర్డ్ రూట్. అంటే వర్డ్ రూట్ కంటే ముందు వచ్చేదాన్ని మనం ప్రిఫిక్స్ అంటాం, ఈ తర్వాత వచ్చేదాన్ని సఫిక్స్ అంటాం. సో ఈ 3 parts గురించి కూడా ఈరోజు మనం ఈ వీడియోలో నేర్చుకోబోతున్నాం. సో మీకు ఇది తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే వీడియోని లైక్ చేయండి, అండ్ దీనికి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. సో ఫస్ట్ వన్ we said that word root is first one. So word root, what is word root? The number of carbons atoms present in the molecule, the principal chain is called word root. So మనకి ఇచ్చిన కార్బన్ చైన్లో, కాంపౌండ్ యొక్క చైన్లో ఎన్ని కార్బన్స్ అయితే ఉన్నాయో దాన్నే మనం వర్డ్ రూట్ కింద తీసుకుంటున్నాం. సో C1. సో ఇఫ్ 1 carbon is present, we said that meth, and 2 carbons are there, we said eth. So 3 carbons prop, 4 carbons but, 5 carbons pent, and 6 carbons hex, 7 carbons hept, 8 carbons act, 9 carbons non, and 10 carbons dec, and so on. So for example, this is the compound. So simply we can see that there is only 1 carbon is there. So we can, what we take the word root? We take meth. Okay. If there are 2 carbons, what we have to take? We have to take eth. సో ఎన్ని కార్బన్లు ఉన్నాయో దాన్ని బట్టి మనకి వర్డ్ రూట్ అనేది రావటం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక కార్బన్ రాస్తున్నాను, చూడండి. ఓకే, ఇలా ఉంది అనుకుందాం మన కార్బన్ కాంపౌండ్ ఆర్ ఆర్గానిక్ కాంపౌండ్. సో హౌ మెనీ కార్బన్స్ ఆర్ దేర్? 1 2 3 4. సో వీ హ్యావ్ టు టేక్ బ్యూట్. ఓకే, లైక్ దిస్ వీ హ్యావ్ టు టేక్ ద నెంబర్ ఆఫ్ కార్బన్స్ అండ్ ద వర్డ్ రూట్. సో మీరు ఇవి గుర్తుపెట్టుకుంటే కనుక మనం ఈజీగా వీటిని గుర్తుంచుకోవచ్చు. సో ఏంటవి మళ్ళీ ఒకసారి రిపీట్ చేసుకుందాం. మిత్, ఇత్, ప్రోప్, బ్యూట్, పెంట్, హెక్స్, హెప్ట్, oct, non, and dec. Okay, so this is about word root. So next we are going to learn what is prefix. Okay, so what is prefix? In prefix there are again some parts are there. In prefix we said primary prefix, secondary prefix, numerical prefix, and number prefix. So in prefix there are again 4 parts. So first we said primary prefix, PP, and second one secondary prefix, SP, and third one numerical prefix, and fourth one number prefix. So what are these 4? We'll learn. So first one, primary prefix. So it is useful only for cyclic compounds. ఓకే, సో ఏవైతే సైక్లిక్ కాంపౌండ్స్ ఉంటాయో వాటిలో మాత్రమే ఈ ప్రైమరీ ప్రిఫిక్స్ అనేది ఉంటుంది. ఆ ప్రైమరీ ప్రిఫిక్స్గా మనం ఏం వాడుతున్నామంటే ఇక్కడ సైక్లో అనే వర్డ్ వాడుతున్నాం.
ఇది బాగా గుర్తుంచుకోవాలి. అంటే ఒకవేళ మనకిచ్చిన కార్బన్ కాంపౌండ్ సైక్లిక్ కాకపోతే అప్పుడు ఈ ఈ పార్ట్ అనేది అక్కడ ఉండదు అని మనం అర్థం చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ ఏం చెప్తున్నాం, క్లియర్గా చెప్తున్నాం, ప్రైమరీ ప్రిఫిక్స్ అనేది ఓన్లీ సైక్లిక్ కాంపౌండ్స్కి మాత్రమే వస్తుంది. వాట్ ఈస్ సైక్లిక్ కాంపౌండ్? సి, దిస్ ఈజ్ కాల్డ్ ఏ సైక్లిక్ కాంపౌండ్. దిస్ ఈజ్ కాల్డ్ ఏ సైక్లిక్ కాంపౌండ్. అంటే రింగ్ లాగా ఉంటే కనుక దీన్ని మనము సైక్లిక్ కాంపౌండ్ అని అంటాం. ఓకే, సో ఇట్లాంటి వాటికి మాత్రమే ఈ ప్రైమరీ ప్రిఫిక్స్ అనే వర్డ్ని మనం యూజ్ చేస్తాం. అది కూడా ఏమి, సైక్లో అనే వర్డ్ యూజ్ చేస్తాం. ఇది బాగా గుర్తుంచుకోవాలి. ఒకవేళ ఇది సైక్లిక్ కాకపోతే కనుక ఈ వర్డ్ అనేది రాదు, అంటే అక్కడ మనకి ప్రైమరీ ప్రిఫిక్స్ అనేది ఉండదు. రైట్. సో నెక్స్ట్ సెకండరీ ప్రిఫిక్స్. సో వాట్ ఈజ్ సెకండరీ ప్రిఫిక్స్? ఓకే, సో సెకండరీ ప్రిఫిక్స్ మనకి ఎక్కడ వాడతాము అంటే ఎక్కడైతే సెకండ్ గ్రేడ్ ఫంక్షనల్ గ్రూప్స్ ఉంటాయో, సబ్స్టిట్యూట్స్గా ఉంటాయో వాటికి మాత్రమే మనం సెకండరీ ప్రిఫిక్స్ అనేది వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ హాలోజన్స్ ఆర్ ఆల్కైలిక్ గ్రూప్స్ ఆర్ ఆల్కోక్సీ గ్రూప్స్. ఓకే, సో మనకి హాలోజన్ గ్రూప్స్ ఉంది, హాలోజన్ గ్రూప్స్ ఉన్నాయి. వాట్ ఆర్ హాలోజన్స్? ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, ఈ గ్రూప్ ఉంది కదా, వీటి మనం హాలోజన్స్ అంటాం. సో ఎక్కడైతే ఆ కాంపౌండ్లో మనకి ఇవి వస్తాయో అప్పుడు మాత్రమే మనకి సెకండరీ ప్రిఫిక్స్ అనేది వస్తుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లోరిన్ ఉంది, మనం అక్కడ ఫ్లోరో అనేది తీసుకుంటాం. క్లోరిన్ ఉంది, క్లోరో అనేది తీసుకుంటాం. ఓకే, సో హాలోజన్స్కి వస్తుంది అండ్ ఆల్కైల్ గ్రూప్కి వస్తుంది, ఆల్కాక్సీ గ్రూప్కి ఈ సెకండరీ ప్రిఫిక్స్ అనేది వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ మనకి న్యూమరికల్ ప్రిఫిక్స్. సో ఈ న్యూమరికల్ ప్రిఫిక్స్ ఏంటి? వాట్ ఈస్ న్యూమరికల్ ప్రిఫిక్స్? సో హియర్ we said that numerical. So numerical means when the same substituent multiple bond or functional group is repeated twice, thrice, etc. that is denoted by di, tri, tetra. సో ఎక్కడైతే మనకి మల్టిపుల్ బాండ్స్ వస్తాయో వాటికి మనం దీన్ని వాడతాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అవి 2 టైమ్స్ ఉంది, అప్పుడు మనకు ట్వైస్ ఉంది, 2 టైమ్స్ ఉంది, అప్పుడు మనం డై అనేది వాడతాం. సో 2 టైమ్స్ ఉంటే డై, 3 టైమ్స్ ట్రై అండ్ 4 టైమ్స్ దట్ ఈస్ టెట్రా అనే వర్డ్స్ మనం వాడాలి. ఇది న్యూమరికల్ ప్రిఫిక్స్. ఓకే, మరి నెక్స్ట్ ఏంటి? దట్ ఈస్ నంబర్ ప్రిఫిక్స్. సో వాట్ ఈస్ దిస్ న్యూమరికల్ అండ్ నంబర్? ఇది న్యూమరికల్లో మనం డై, ట్రై, టెట్రా అనేది వాడుతున్నాం. నంబర్లో మనం ఏం వాడతామంటే నంబర్స్ వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ carbon atoms that has substituents or multiple bonds are functional groups and on which carbon that is attached. ఏ కార్బన్ పైన ఉంది అని చెప్పడానికి ఈ నంబర్ అనేది వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి సెకండ్ కార్బన్ పైన డబుల్ బాండ్ ఉంది అనుకోండి. ఇలా ఉన్నప్పుడు మనకి ఈ సెకండ్ కార్బన్ పైన ఈ డబుల్ బాండ్ ఉంది అని చూపించడానికి మనము ఇక్కడ నంబర్ అనేది వాడాలి. అంటే ఆ సెకండ్ కార్బన్ పైన ఏముంది అని చూపించడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ గివ్ వన్ మోర్ ఎగ్జాంపుల్. సీ హియర్, ఇక్కడ మనం ఏం చేసాం, ఇక్కడ 3 కార్బన్స్ ఉన్నాయి, 1 2 3. ఓకే, ఈ 1 2 సెకండ్ కార్బన్ పైన మనకి ఏముంది, ఒక క్లోరిన్ అనేది ఉంది. సో ఈ క్లోరిన్ ఎక్కడ ఉంది అని చూపించడానికి మనము ఈ సెకండ్ అనే నంబర్ వాడాలి. దాన్ని మనం నంబర్ ప్రిఫిక్స్ కింద తీసుకుంటున్నాం. ఓకే, ఇవన్నీ మనం తెలుసుకున్న తర్వాత మనం చాలా ఎగ్జాంపుల్స్తో మీకు క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్తాను. జస్ట్ ఇప్పుడు మనం ఎన్ని పార్ట్స్ ఉంటున్నాయో మాత్రమే తెలుసుకుంటున్నాం. సో దీన్ని క్లియర్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఓకే, సో మనం ప్రిఫిక్స్లో 4 టైప్స్ నేర్చుకున్నాం. ఒకటి ప్రైమరీ ప్రిఫిక్స్,
సెకండరీ ప్రిఫిక్స్, న్యూమరికల్ ప్రిఫిక్స్ అండ్ నంబర్ ప్రిఫిక్స్. దీంట్లో ఏం చెప్పుకున్నాం? ప్రైమరీ ప్రిఫిక్స్ ఓన్లీ సైక్లిక్ కాంపౌండ్స్కి మాత్రమే సైక్లో అనేది వస్తుంది. అండ్ సెకండరీలో ఏవైతే వాటికి ఫంక్షనల్ గ్రూప్స్ ఆర్ హాలోజన్స్ కానీ ఆల్కైల్ గ్రూప్స్ కానీ అండ్ ఆల్కాక్సీ గ్రూప్స్ కానీ ఉన్నప్పుడు మనకి సెకండ్ ప్రిఫిక్స్లో ఆ వర్డ్ అనేది వస్తుంది. అండ్ న్యూమరికల్లో అది ఎన్నిసార్లు వచ్చింది, డై, ట్రై, టెట్రా అనేది వాడుతున్నాం. అండ్ నంబర్లో ఏ కార్బన్ పైన అది అటాచ్ అయిందో చూపించడానికి ఆ నంబర్ని వాడతాం. ఇది ప్రిఫిక్స్ గురించి చెప్పుకున్నాం. ఓకే, సో ఇప్పుడు మరి సఫిక్స్లో కూడా మనకి పార్ట్స్ ఉంటాయి. చూడండి, ఏదైతే మనం ప్రిఫిక్స్లో చెప్పుకున్నామో సేమ్ సఫిక్స్లో కూడా ప్రైమరీ సఫిక్స్, సెకండరీ సఫిక్స్, న్యూమరికల్ సఫిక్స్ అండ్ నంబర్ సఫిక్స్. అంటే సేమ్ ఇక్కడ కూడా ఏముంది, అగైన్ ప్రైమరీ సఫిక్స్, సెకండరీ సఫిక్స్, న్యూమరికల్ సఫిక్స్ అండ్ నంబర్ సఫిక్స్. సో మరి ఈ 4 ఏమిటి? ఫస్ట్ వన్ ప్రైమరీ సఫిక్స్. So primary suffix tell about the saturation. So what is saturation? We said saturated carbon compounds and unsaturated carbon compounds. What are saturated carbon compounds? If there is only single bond between carbons, those are called saturated carbons with single bond. Okay, if there is a double bond or triple bond, we said these are unsaturated carbons. For example, saturated carbon compounds are there that is single bonded. We take the word "ane." If double bond is there, we take "ene," and for triple bond we take "ine." Okay, so this is primary suffixes we are taking. Okay, next secondary suffix. So it is tells about the functional group with particular term. For example, there are only hydrocarbons are there, last letter will be E. So these are all hydrocarbons, that's why it has E, ane, ene and ine. Okay, if that suffix has another word, for example there are alcohols are there, we'll take ol, so then we remove this E. Okay, example also I will take. So in secondary suffix what we use, if for example those are hydrocarbons, it will be E. For alcohols it will be ol, and aldehydes it will be Al, all, and for ketones it will be one, one, and carboxylic acids it will be oic acid. Okay, so what we have to remember in this, so for primary suffix we have to choose ane, ene or ine. If that is only single bonds, we take ane, double bond that is ene, and triple bond that is ine. And what is secondary suffix? In secondary suffix, if that is those are hydrocarbons, we take E. For alcohols ol, aldehydes all, ketones on, and the carboxylic acid that will be oic acid. Okay, so this is about secondary suffix. Okay, so next same as numerical and number. So numerical number also, for this functional groups we take the numerical suffix and number suffix same as the primary numerical prefix and number prefix. Okay, ఎక్కడైతే మనం ప్రిఫిక్స్కి నంబరు న్యూమరికల్ ఎలా తీసుకున్నామో ఇక్కడ ఉండే ఫంక్షనల్ గ్రూప్స్కి కూడా మనము న్యూమరికల్ని అండ్ నంబర్ని తీసుకుంటాం. సో న్యూమరికల్లో ఏం వాడతాం? 3 వర్డ్స్ చెప్పుకున్నాం, దట్ ఈస్ డై, ట్రై అండ్ టెట్రా. అండ్ నంబర్లో
అది ఏ కార్బన్తో అటాచ్ అయి ఉందో ఆ కార్బన్ యొక్క నంబర్ని మనం తీసుకుంటాం. ఓకే, సో మరి వీటి యొక్క ఆర్డర్ ఎలా ఉంటుంది అంటే ముందు ఏది రావాలి తర్వాత ఏది రావాలి అంటే చూడండి, ఈ ఆర్డర్ మనకి ఇక్కడ ఇచ్చారు. నంబర్ ఫస్ట్ ప్లేస్లో వచ్చేది ఏంటి, నంబర్స్. అండ్ నెక్స్ట్ న్యూమరికల్ ప్రిఫిక్సెస్ వస్తాయి, తర్వాత సెకండరీ, తర్వాత ప్రైమరీ ప్రిఫిక్స్, వర్డ్ రూట్, అగైన్ నంబర్స్, న్యూమరికల్ ప్రిఫిక్స్, ప్రైమరీ సఫిక్స్, నంబర్స్, న్యూమరికల్ ప్రిఫిక్స్ అండ్ సెకండరీ సఫిక్సెస్. సో టోటల్ మనకి ఇక్కడ ఎన్ని వచ్చాయి, 11 వచ్చాయి. సో 11లో మనకి వర్డ్ రూట్ ఎక్కడ ఉంది, మధ్యలో ఉంది, నెంబర్ 5లో ఉంది. ఓకే, సో వర్డ్ రూట్ మనకి 5లో ఉంది. అండ్ వర్డ్ రూట్ మనకి మెయిన్గా ఉంటుంది. అండ్ కొన్నిసార్లు ఈ నంబర్స్, న్యూమరికల్ ప్రిఫిక్సెస్, సెకండరీ ప్రిఫిక్స్లో ప్రైమరీ ఇవన్నీ ఉండకపోవచ్చు. ఓకే, వీటికి డిఫరెన్స్ ఏంటి అంటే ఇప్పుడు వన్ అనేది నంబర్స్ చూపించాం, 2 అనేది న్యూమరికల్ చూపించాం, 3 అనేది సెకండరీ ప్రిఫిక్స్ చూపించాం. అండ్ 6లో కూడా అగైన్ we నంబర్స్ చూపించాం, 7లో అగైన్ న్యూమరికల్ ప్రిఫిక్స్ చూపించాం, 8లో ప్రైమరీ సఫిక్స్ చూపించాం. ఓకే, మరి ఈ 1, 2, 3కి అండ్ 6, 7, 8కి వాట్ ఈస్ ద డిఫరెన్స్? అండ్ 9, 10, 11 కూడా చూడండి, 9లో మళ్ళీ నంబర్స్ వచ్చాయి, న్యూమరికల్ ప్రిఫిక్స్ వచ్చాయి, సెకండరీ సఫిక్స్ వచ్చింది. ఓకే, వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఎందుకు రెండు సార్లు నంబర్స్ అనేది వచ్చింది అనేది చూస్తాం. ఓకే, సో 1, 2 ఆర్ నంబర్స్ అండ్ న్యూమరికల్ డిసిగ్నేషన్స్ టు బి రిటర్న్ ఫర్ సెకండరీ ప్రిఫిక్సెస్. అంటే ఈ 3 సెకండరీ ప్రిఫిక్స్ ఏదైతే ఉందో దీనికి రాయాల్సినవి దీని ముందు వస్తాయి, ఆ నంబర్స్ న్యూమరికల్ ప్రిఫిక్సెస్. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇన్ ఎగ్జాంపుల్ దట్ ఈస్ CH3, CH, CH and CH3, and here there is a chlorine and here also there is a chlorine. So how to find the name of this carbon compound? So first of all we have to take that how many carbons are there in primary chain. So 1, 2, 3, 4 carbons are there. So I am numbering this 1, 2, 3 and 4. So for 4 carbons we take but. So our word root is but. Again what we have to take next, these are halogens, chlorines are attached here, so these are prefixes. So as a prefix you have to take this halo or chloro. Okay, so how many chlorines are there? There are 2 chlorines. So what will be numerical prefix? That will be di. So here okay I will take here. So first word but I write here, this is 5th word root. And next our prefix is chloro, and there are 2 chlorines are there, so we have to take numerical di. And where is these chlorines are there? On second carbon and third carbon, so we have to take 2, 3. So this is numbers and this is numerical prefix and this is prefix. Okay, this is secondary prefix. So what about primary prefix? There is no primary because this is not cyclic compound. Okay, next word root but. And next one we have to take, yes we have to take how the carbon attached. These are all single bonds, so we have to take N. And these are hydrocarbons, so we have to take E also. So next word that is N E. Okay, so this N will be which one? 8th one, this is primary suffix, and this E will be 11th one, this is secondary prefix. So what about numerical suffix? So there is no numerical. Okay, so in this only
first one present, second one present, and third one present, and fifth, 8, 11. So remaining all are missing in this because there are no substituent. ఓకే, సో ఈ రకంగా మనం పేరు అనేది తీసుకుంటాం. ఓకే, ఇంకా మనం ఎగ్జాంపుల్స్ చేస్తున్న కొద్దీ మీకు ఇంకా క్లారిటీ అనేది వస్తుంది. నెక్స్ట్ ఇంకా మనం దీంట్లో చూసుకోవాల్సింది మెయిన్ వచ్చేసి పంక్చుయేషన్. సో పంక్చుయేషన్ ఎలా చేయాలి? మనకి నంబర్స్ ఉన్నాయి, వాటిని సపరేట్ చేయడానికి మనం కామా వాడాలి. అండ్ నంబర్స్కి డిసిగ్నేషన్స్కి మధ్య హైపన్ అనేది వాడాలి. ఓకే, సో నంబర్స్ మధ్యలో కామా వాడాలి అండ్ నంబర్స్కి డిసిగ్నేషన్స్కి మధ్య హైపన్ అనేది మనం వాడాలి. అండ్ ఏవైతే మనకి న్యూమరికల్ ప్రిఫిక్స్ అవి ఉన్నాయో వాటికి మనం సబ్స్టిట్యూయెంట్కి ఆల్రెడీ చెప్పుకున్నాం. హాలోజన్స్ ఉంటాయి, ఆల్కైల్స్ ఉంటాయి, ఆల్కాక్సీ గ్రూప్స్ ఉంటాయి, నైట్రో గ్రూప్స్ ఉంటాయి, నైట్రోసో గ్రూప్స్ ఉంటాయి. సో వీటి ప్రకారం మనం రాసుకుంటాం. అయితే ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఇక్కడ మనం ఆల్ఫాబెటికల్ ఆర్డర్ని కూడా మనం పాటించాలి. ఓకే, అది మనం నెక్స్ట్ క్లాస్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇక్కడ దేనికి ప్రియారిటీ ఇవ్వాలి, ఏ గ్రూప్స్కి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వాలి, ఏ ఫంక్షనల్ గ్రూప్ని మనం తీసుకోవాలి అనే వాటికి మనకి ఇక్కడ ఒక ఆర్డర్ ఉంది చూడండి. ఫస్ట్ ప్రియారిటీ గోస్ టు యాసిడ్స్, నెక్స్ట్ ఎస్టర్స్, ఆల్డిహైడ్స్, కీటోన్స్, ఆల్కోహాల్స్ అండ్ అమైన్స్. ఓకే, ఈ ఆర్డర్లో మనం వెళ్తాం. సో ఫస్ట్ ప్రియారిటీ దేనికి ఇస్తాం? యాసిడ్స్కి ఇస్తాం, అంటే COOH గ్రూప్కి ఇస్తాం. నెక్స్ట్ ఎస్టర్కి, నెక్స్ట్ ఆల్డిహైడ్కి, నెక్స్ట్ కీటోన్స్కి, తర్వాత ఆల్కోహాల్స్కి, అమైన్స్కి. ఓకే, ఈ రకంగా మనం వీటి ఆర్డర్ అనేది ఇవ్వాలి. తర్వాత క్లాస్లో మనం ఇంకా వీటికి చైన్ అనేది, కార్బన్ చైన్ అనేది నంబరింగ్ ఎలా ఇవ్వాలి, లాంగెస్ట్ చైన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి అనే ముఖ్య విషయాలన్నింటినీ మనం తెలుసుకోబోతున్నాం. సో అవన్నీ తెలుసుకోవాలి, అవన్నిటికీ మీకు లెసన్స్ కావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ ఫర్ దిస్ వీడియోస్ అండ్ థ్యాంక్ యూ ఆల్.